హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. ఈరోజు బిగ్ బాస్ 9 అగ్ని పరీక్ష ఎపిసోడ్ 9 రిలీజ్ అయిపోయింది. అయితే నాగపమ్ము కాటు వేసిందో, దానికి కాటు కూడా కమ్మగా ఉందో. ఏంటి ఈడేం డ్యాన్స్లు వేస్తున్నాడు, పాట పాడుతున్నాడు అనుకుంటున్నా. ఇది ఫస్ట్ టాస్క్ అంతా ఇదే సాంగ్తో నడిచిపోయింది, కొంచెం కామెడీగా. అయితే సెకండ్ టాస్క్ మాత్రం చిందరవందరగా జరిగింది. మీరు చెప్పండి అసలు ఏం జరిగింది ఏంటి అనేది చెప్తాను. మీ కామెంట్స్ని నాకు పెట్టండి. అసలు ఏమనుకుంటున్నారు ఈ టాస్క్ గురించి అండ్ జడ్జెసే అసలు ఎలా రియాక్ట్ అవుతున్నారు, ఎందుకు రియాక్ట్ అయ్యారు, అందులో ఏమన్నా అంతర్గతం ఉందా అనేది కామెంట్లో పెట్టండి. నేను దానికి రిప్లై కూడా ఇస్తాను. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసేయండి అబ్బా, అండ్ షేర్ చేసేయండి. షేర్ వద్దులే, సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చితే నచ్చింది ఓకే, ఎవరైనా బిగ్ బాస్ నచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చింది అనుకుంటే ఓకే, లైక్ అయితే చేసేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెండు నాకు కొంచెం సపోర్ట్ ఇస్తాయి. ఓకే, ఇక వీడియోలోకి వెళ్ళిపోతే ఎపిసోడ్ మొత్తం మీద 2 టాస్క్ జరిగినాయి. ఫస్ట్ టాస్క్ వచ్చేసి టీమ్ లీడర్స్ ఎవరు అనేదానికి ఒక టాస్క్ జరిగింది. అండ్ సెకండ్ టాస్క్ వచ్చేసి ఆ టీమ్ లీడర్స్ టీమ్ మెంబర్స్ని సెలెక్ట్ చేసుకుంటారు కదా, అందులో ఏ టీం గెలిచిందో చూడడానికి ఆ టాస్క్ జరిగింది. సో లేట్ చేయకోకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. శ్రీముఖి వచ్చింది. సో ఫస్ట్ అదంతా రోజు జరిగిందే కదా, అందరూ వచ్చి కూర్చుంటారు, ఏదో చెప్తా ఉంటారు. ఓకే, అక్కడ దాకా ఓకే. అండ్ ఫస్ట్ టాస్క్ వచ్చేసి 12 బాక్సెస్ తెప్పించారనమాట. ఆ బాక్సెస్ కూడా నేను తమ్నైల్లో పెడతాను ఎలా ఉంటాయో. అది గిఫ్ట్ బాక్సెస్ అన్నారు. 12 బాక్సెస్ ఉంటాయి. సో నిన్న వాల్యుబుల్ ప్లేయర్ అండ్ టీమ్ లీడర్ కూడా నాగప్రశాంత్ కాబట్టి నాగప్రశాంత్ని స్టేజ్ మీద పిలిచారు. ఈ నాగప్రశాంత్ ఆ 12 బాక్సెస్ని తనకి నచ్చిన వాళ్ళకి ఇవ్వచ్చు. ఆ 12 బాక్సెస్కి ఒక 12 మెంబర్స్కి ఇవ్వచ్చు, లేదా ఆయన ఒకటి ఉంచుకొని మిగతా 11 బాక్సెస్ వేరే వాళ్ళకి ఇవ్వచ్చు. ఆయన చాయిస్ అనమాట. మిగతా ముగ్గురు మాత్రం ఈ ఆటలో అట్టిపండు లెక్క. అంటే దాని తర్వాత వాళ్ళ అవసరం ఉంటుంది, తెలిసిందేగా, సంచాలకులుగా చేస్తారు. ఇక మిగిలిపోయిన వాళ్ళందరూ సంచాలకులుగా చేస్తారు. కాకపోతే ఈరోజు జడ్జెస్ సంచాలకుల దగ్గర నుంచి కొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసినట్టున్నారు. దాని గురించి కూడా మాట్లాడదాం నీట్గా. అయితే ఆ 12 బాక్సెస్ నాగప్రశాంత్ని నచ్చిన వాళ్ళకి ఇవ్వచ్చు. కాకపోతే ఆ బాక్స్లో ఏముందో వాళ్ళ కంటెస్టెంట్స్కి తెలీదు, నాగప్రశాంత్కి మాత్రం చూపిస్తారు. బాక్స్లో ఏముందో దాన్ని బట్టి నాగప్రశాంత్ ఎవరికైతే ఇవ్వాలనుకుంటున్నాడో నాగప్రశాంతే డిసైడ్ చేసి వాళ్ళ పేరు చెప్తే ఆ బాక్స్ వాళ్ళకి ఇస్తారు. అది ఆట. అయితే శ్రీముఖి ఒక్కొక్క బాక్స్ ఓపెన్ చేస్తుంది, నాగప్రశాంత్ చూస్తున్నాడు, దాన్ని బట్టి వేరే వాళ్ళకి ఇస్తున్నాడు అనమాట. అంటే ఎవరైతే తను ఆ బాక్స్కి సెలెక్ట్ అంటే అర్హులు అనుకుంటారో వాళ్ళకి ఇస్తాడు. సో ఫస్ట్ బాక్స్ వచ్చేసి శ్రీముఖి ఇలా ఓపెన్ చేసింది, అందులో ఏముందో చూశాడు నాగప్రశాంత్, హరీష్ గారికి ఇచ్చాడు. అలా జరుగుతూ ఉంటాయి. సో సెకండ్ బాక్స్ వచ్చేసి శ్రీజ గారికి ఇచ్చారు. థర్డ్ బాక్స్ వచ్చేసి ప్రసన్న గారికి ఇచ్చారు. అండ్ ఫోర్త్ బాక్స్ వచ్చేసి కల్కి గారికి. ఫిఫ్త్ బాక్స్ శ్రేయ గారికి. సిక్స్త్ బాక్స్ దివ్యనికిత గారికి. సెవెంత్ బాక్స్ అనుష గారికి. ఎయిత్ బాక్స్ శ్వేత గారికి. నైన్త్ బాక్స్ సోల్జర్కి. 10th నాగప్రశాంత్ తీసుకున్నాడు, ఇది నాకే కావాలని చెప్పేసి. 11th బాక్స్ దాలియా గారికి. 12th బాక్స్ ప్రియా గారికి ఇచ్చాడు. అయితే ఈ బాక్సుల్లో ఏముంటాయి అంటే, ఈ బాక్సుల్లో 3 బాక్సెస్లో లీడర్ అనే బ్యాడ్జ్ ఉంటుంది. లీడర్ అంటే ఇప్పుడు లీడర్స్ని టీమ్ లీడర్స్ని సెలెక్ట్ చేయాలి కదా, సో ఆ బ్యాడ్జ్ ఆ లీడర్ అనే బ్యాడ్జ్ వచ్చిన వాళ్ళు లీడర్స్ అనమాట. మిగతా వాళ్ళకి కొన్ని ఎమోజీస్ వస్తాయి, అంటే కొంచెం సాడ్ ఎమోజీస్ అలా వస్తాయి. సో వాళ్ళు అవుట్ అనమాట. సో ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఉంది. ఆ 12 బాక్సెస్ ఇచ్చేసాడు కదా నాగప్రశాంత్, మిగిలింది ఎవరెవరంటే మనీష్, షాకిబ్ అండ్ డీమోన్ పవన్. వాళ్ళ ముగ్గురు కొంచెం అంటే ఆటలో అట్టుపండు అని చెప్పారు జడ్జెస్ అయితే. కాకపోతే వాళ్ళు నెక్స్ట్ టాస్క్కి సంచాలకులుగా చేస్తారనమాట. కొంచెం అక్కడ షాకిబ్కి అండ్ నాగప్రశాంత్కి కొంచెం మళ్ళీ గొడవ లాంటిది. గొడవ అంటే పెద్ద గొడవ కాదు, మాటలు అనుకున్నారు. ఎందుకంటే షాకిబ్ని పిలవలేదు. జడ్జెస్ ఏం చెప్పారంటే ముందు బిందు మాది ఛాన్సెస్ రావాలని ఛాన్స్ రావాలని కోరుకుంటున్నానని చెప్పింది. సో దాన్ని బట్టి షాకిబ్ అలా అన్నాడు, ఛాన్సెస్ రావాలని చెప్పారు కదా, నాకు ఎందుకు ఇవ్వలేదు అని చెప్పేసి కొంచెం మాట జరిగింది. అది వదిలేసేయండి, అది అనవసరం, అది ఏదో చిన్నది జరిగింది. ఇప్పుడు ఇంకొక ట్విస్ట్ ఏంటంటే, బాక్స్లు అందరికీ ఆ 12 మెంబర్స్కి ఇచ్చేశారు కదా, ఆ 12 మెంబర్స్ ఫస్ట్ ఇటు నుంచి రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి వస్తారనమాట. ఫస్ట్ హరీష్ గారి పేరు చెప్పగానే ఆయన సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఆయన వేరే వాళ్ళతో స్వాప్ చేయాలనుకుంటే స్వాప్ చేసుకోవచ్చు, అదొక ఆప్షన్ ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఉంచుకోవాలంటే ఉంచేసుకోవచ్చు, రెండో ఆప్షన్.
ఇంకొక ఆప్షన్ ఏంటంటే, ఒకవేళ హరీష్ గారు నేను స్వాప్ చేసుకోవాలి అని అనుకున్నా. అంటే ఇప్పుడు నన్ను తీసుకోండి. హరీష్ గారు నా పేరు చెప్పి ఇలా పవన్ దగ్గర స్వాప్ చేసుకోవాలి అనుకుంటున్నాను అన్నారు. అయితే నేను ఖచ్చితంగా నా దగ్గర ఉన్న బాక్స్ ఆయనకి ఇచ్చేసేయాలి ఖచ్చితంగా. అదే రూలు. ఎవరైనా స్వాప్ నేను చేసుకోవాలి అనుకుంటే, ఎవరి దగ్గర అయితే స్వాప్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఇచ్చేసేయాలి బాక్స్. అది రూలు. సో జరిగింది ఇలా. ఫస్ట్ వచ్చేసి హరీష్ గారితో మొదలుపెట్టారు. హరీష్ గారేమో నేనే ఉంచేసుకుంటాను, నా ఆట నేను ఆడతాను, అది అయినా కాకపోయినా లీడర్ వచ్చినా రాకపోయినా, లేదా లీడర్ వచ్చారని అనుకుంటున్నాను, ఇచ్చారని చెప్పేసి అన్నారు. బాక్స్ తెరిస్తే బాక్స్లో లేదు. ఇక్కడే వేశారు నాగుపాము కాటు వేసిందో అని. అంటే ఆ సాంగ్ అంతా ఇలా అందరికీ ఎవరికైతే లేదో వాళ్ళని నమ్మాను, నాగప్రసాద్ నమ్మాను అన్నారు కాబట్టి నాగపాము కాటు వేసింది నాగప్రశాంత్ కాబట్టి నాగపాము కాటు వేసింది అనే సాంగ్. ఇదే మొత్తం టాస్క్ వన్ అంతా ఈ సాంగ్తోనే కొంచెం కామెడీగా నడిచింది. సో ఫస్ట్ హరీష్ గారు చెక్ చేశారు, ఉంచుకుంటా అన్నారు. అండ్ శ్రీజ కూడా ఫస్ట్ చెక్ చేయలేదు, జస్ట్ ఉంచుకుంటారా లేదా వేరే వాళ్ళతో స్వాప్ చేస్తారా అంటే ఉంచుకుంటానన్నాడు. నెక్స్ట్ పక్కనే హరీష్ గారి పక్కనే శ్రీజ ఉంది. రైట్ టు లెఫ్ట్ చూస్తున్నారు. శ్రీజ నువ్వు ఉంచుకుంటావా లేదా అంటే ఇందులోనే లీడర్ ఉంది అని నేను అనుకుంటున్నాను, ఉంచుకుంటాను అని ఫస్ట్ అంది. కాకపోతే తర్వాత జడ్జెస్ కొన్ని చెప్పారు, అంటే నువ్వు లీడర్ అవ్వాలనుకుంటే కొంచెం బాగా ఆలోచించాలి అది ఇది అని. అయితే శ్రీజ తెలివిగా ఆలోచించింది, మంచి శ్రీజ మాత్రం తన 100% ఇస్తుంది. చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడుతుంది, చాలా బాగా టాస్క్లు ఆడుతుంది, తన 100% ఇస్తుంది అన్నిటిలో. ఇప్పుడు కూడా కొంచెం తెలివిగా ఆలోచించి నాగప్రశాంతే, ఇప్పుడు నాగప్రశాంత్ ఏమీ తక్కువ కాదు కదా, తనకు లీడర్ కావాలనుకుంటాడు. సో తన దగ్గర లీడర్ ఉంటుందని చెప్పేసి నాగప్రశాంత్ తీసుకుంది. మంచి మూవ్ ఇది. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రసన్న గారిది చెక్ చేస్తే ప్రసన్న గారిని అడిగితే ప్రసన్న గారిని నేను ఇదే ఉంచేసుకుంటాను అని అన్నారు. ఓకే. నెక్స్ట్ కల్కి కూడా ఫస్ట్ నేను ఉంచుకుంటాను అంది, కానీ తర్వాత అనూష గారి దగ్గర స్వాప్ చేసుకుంది. సో అనూష గారిది కల్కికి వచ్చింది. ఇప్పుడు కల్కిది అనూష గారి దగ్గరికి వెళ్ళింది. నెక్స్ట్ ఏంటంటే శ్రేయ నేను ఉంచుకుంటా, శ్రేయ తను ఉంచుకుంటా ఉంది. ఓకే ఉంచుకుంది. శ్రేయ పక్కనే దివ్యనిఖిత ఉంది. దివ్యనిఖిత నేను శ్రేయతో స్వాప్ చేసుకుంటాను అని చెప్పేసి శ్రేయది స్వాప్ చేసుకుంది. కాకపోతే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే దివ్యనిఖితకి నాగప్రసాద్ గారు ఇచ్చారు లీడర్ది. దివ్యనిఖిత గారి దగ్గర ఏదైతే బాక్స్ ఉందో అందులోనే లీడర్ ఉంది. సో స్వాప్ చేసుకుంది కాబట్టి ఇప్పుడు లీడర్ ఎవరి దగ్గర ఉంది, శ్రేయ దగ్గర ఉంది. సో శ్రేయ ఉంచుకుంటా ఉంది, దివ్య ఏమో స్వాప్ చేసుకున్నారు, అయిపోయింది. నెక్స్ట్ అనూష, కల్కి అక్కడ అనూష స్వాప్ చేసుకుంది కదా, సో అనూష మళ్ళీ వెళ్ళి కల్కి దగ్గర నుంచి తన బాక్స్ తను తీసేసుకుంది, అంటే స్వాప్ చేసుకుంది. సో అనూష దగ్గరే ఉంది, కల్కి దగ్గరే ఉంది ఇప్పుడు. నెక్స్ట్ వచ్చేసి శ్వేత నేను హరీష్ గారి దాంట్లో లీడర్ బోర్డు ఉందేమో అని అనుకుంటున్నాను, సో స్వాప్ చేసుకుంటానని చెప్పేసి హరీష్ గారిది తీసుకుంది. ఓకే. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ నాకు ఇన్న లీడర్ ఇచ్చాడని చెప్పేసి నేను నమ్ముతున్నాను, ఇవ్వకపోతే పర్లేదు నేను ఆడుకుంటాను అని చెప్పేసి ఉంచుకున్నాడు. నేను నమ్ముతున్నాను అన్నాడు కదా. తర్వాత నెక్స్ట్ నాగప్రశాంత్. ఇప్పుడు నాగప్రశాంత్ వెళ్ళి శ్రేయ దగ్గర స్వాప్ చేసుకున్నాడు. ఎందుకంటే దివ్యనిఖిత శ్రేయకి ఇచ్చిన, ఇక్కడ చూసారా దివ్యనిఖిత శ్రేయ దగ్గర స్వాప్ చేసిన, అంటే దివ్యనిఖిత దగ్గర ఉన్నది శ్రేయ దగ్గర ఉంది. ఇప్పుడు నాగప్రశాంత్ శ్రేయ దగ్గరికి వెళ్ళి శ్రేయ దగ్గరది తీసుకున్నాడు, అంతే. అందులో లీడర్ అనేది ఉందన్నమాట. ఈజీగా అర్థమైంది అక్కడ. నెక్స్ట్ ఎవరు ఉన్నారు, దాలియా ఉంది. దాలియా శ్రీజ దగ్గరది తీసుకుంది. ఎందుకు ఇక్కడ కూడా చూడండి దాలియా కూడా మంచి మూవ్ వేసింది. శ్రీజ వెళ్ళి నాగప్రశాంత్ దగ్గర తీసుకుంది. సో నాగప్రశాంత్ దగ్గర మీ లీడర్ ఉన్నట్టే కదా. సో దాలియా అది ఆలోచించి శ్రీజ దగ్గర ఆ బాక్స్ తీసుకుంది, అంటే శ్రీజ స్వాప్ చేసుకుంది. నెక్స్ట్ లాస్ట్ ప్రియా. ఈజీ అండి, నాగప్రశాంత్ వెళ్ళి శ్రేయ దగ్గర తీసుకున్నాడు. సో నాకు ప్రియా అంది, నాకు నాగప్రశాంతే కావాలి, నాగదే కావాలంది, స్వాప్ అయిపోయింది. సో ఇప్పుడు ఒక్కొక్కరిది చెక్ చేస్తున్నారనమాట వాళ్ళ బాక్సెస్లో ఏముంది అనేది. ఫస్ట్ పవన్ కళ్యాణ్ పిలిచారు, నువ్వు బాగా నమ్మావు కదా నువ్వే రా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ పిలిచారు. పవన్ కళ్యాణ్ దాంట్లో లేదు, లీడర్ అనేది లేదు, ఏదో ఎమోజీ ఉంది. అప్పుడు వచ్చింది నాగపాము కాటు వేసింది, అంటే నాగా నిన్ను కాటు వేసాడు అని చెప్పేసి అలా కామెడీగా ఆ సాంగ్ ప్లే అవుతూ ఉంది, ఇలా లేదు 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 అన్నప్పుడు. నెక్స్ట్ కల్కికి లేదు, హరీష్ దొంగిలిస్తారు, హరీష్ది లేదు, శ్వేతాది లేదు. ఇక్కడ చూడండి శ్రీజ చెక్ చేశారు. శ్రీజ ఎక్కడ తీసుకుంది, ఫస్ట్
నాగ దగ్గర తీసుకుంది. నాగా దగ్గర ఎవరు తీసుకున్నారు? ఐ మీన్ మ నాగ దగ్గర తీసుకుంది. మళ్ళీ శ్రీజ దగ్గరది ఎవరు తీసుకున్నారు? దాల్య తీసుకుంది. సో, శ్రీజని, దాల్యని ముందుకు రమ్మని ఇద్దరిది చెక్ చేశారు. శ్రీజ దాంట్లో లేదు. ఎందుకంటే దాల్య స్వాప్ చేసేసుకుంది. దాల్యది ఓపెన్ చేస్తే దాల్య దాంట్లో లీడర్ ఉంది. సో, దాల్య ఇప్పుడు ఒక లీడర్. పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ ప్రసన్న గారు చెక్ చేశారు. ప్రసన్న గారు స్వాప్ చేసుకోవాలా? అంటే ఎవరిది? ప్రసన్న గారిది తీసుకోవాలా? ఎవరు ప్రసన్న గారిది తీసుకోవాలా? ఓపెన్ చేశారు. లీడర్ ఉంది. ప్రసన్న గారి లీడర్. అండ్ అనూష గారిది ఓపెన్ చేశారు. అంటే ఎవరి దాళ్ళు తీసేసుకున్నారు కదా, కల్కి అనూష గారి దాంట్లో కూడా లేదు. అండ్ నెక్స్ట్ దివ్య శ్రేయతో స్వాప్ చేసుకుంది. శ్రేయ దగ్గర నుంచి ఎవరు తీసుకున్నారు? నాగప్రశాంత్ తీసుకున్నాడు. నాగప్రశాంత్ దగ్గర నుంచి ఎవరు తీసుకున్నారు? ప్రియా తీసుకుంది. ఇప్పుడు చెప్పండి ఎవరి దగ్గర ఉంటుందో మీరు కూడా. ఇది ఈ నలుగురిని ముందుకు రమ్మని ఫస్ట్ నాగా చూశారు. లేదు, అందులో లేదుగా. మరి ప్రియా తీసేసుకుంది కదా. శ్రేయ చూశారు, లేదు. దివ్య నిఖిత అండ్ ప్రియా మిగిలారు. ఇద్దరు ఒకేసారి ఓపెన్ చేశారు. ప్రియా దాంట్లో లీడర్ ఉంది. సో ప్రియా లీడర్. ఇక్కడ లీడర్స్ వచ్చేసి ప్రియా, దాల్య, ప్రసన్న గారు. వాళ్ళకి లీడర్ బోర్డ్ పెట్టేశారు. అయిపోయింది. ఒకరికి రెడ్ టీము, ఒకరికి బ్లూ టీము, ఒకరికి ఎల్లో టీమ్ ఇచ్చేశారు. ఎల్లో టీం ఏమో ప్రియా గారు, రెడ్ టీం వచ్చేసి దాల్య అండ్ బ్లూ టీం వచ్చేసి ప్రసన్న గారు. అయిపోయింది ఇక్కడికి. సారీ, బ్లూ టీం వచ్చేసి దాల్య, రెడ్ టీం వచ్చేసి ప్రసన్న గారు. ఓకేనా? బ్లూ టీం వచ్చేసి దాల్య, రెడ్ టీం వచ్చేసి ప్రసన్న గారు, ఎల్లో టీం వచ్చేసి ప్రియా గారు. ఇది ఎల్లో ప్రియా, దాల్య బ్లూ, రెడ్ ప్రసన్న గారు. అయిపోయింది. నెక్స్ట్ టీముని ఇప్పుడు టీం మెంబర్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ ముగ్గురు లీడర్స్. సో ప్రసన్న గారు, దాల్య గారు, ప్రియా గారు ముగ్గురు లీడర్స్. ఒక్కొక్కరు ఒక్కోసారి సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ప్రసన్న గారు అనూష గారిని సెలెక్ట్ చేసుకున్నారు. సెకండ్ దాల్య గారు శ్రీజ గారిని సెలెక్ట్ చేసుకున్నారు. అండ్ థర్డ్ ప్రియా గారు పవన్ కళ్యాణ్ సెలెక్ట్ చేసుకున్నారు. అలా అనమాట. మళ్ళీ ప్రసన్న గారు శ్వేతని సెలెక్ట్ చేసుకున్నారు. దాల్య గారు శ్రేయని సెలెక్ట్ చేసుకున్నారు. ప్రియా గారు కల్కిని సెలెక్ట్ చేసుకున్నారు. నెక్స్ట్ ప్రసన్న గారు దివ్య నిఖితని సెలెక్ట్ చేసుకున్నారు. దాల్య గారు హరీష్ గారిని సెలెక్ట్ చేసుకున్నారు. ప్రియా గారు నాగప్రశాంత్ సెలెక్ట్ చేసుకున్నారు. నాగప్రశాంత్ ఒకటే మిగిలాడు కాబట్టి ఆయనే సెలెక్ట్ చేసుకున్నారు. మిగతా ముగ్గురు ఎవరెవరు? షాకీబ్, డెమోన్ పవన్ అండ్ మనీష్ ఆటలో అట్టుగుండ్లాగా, అంటే నెక్స్ట్ వాళ్ళ సంచాలకుల్లాగా. ఓకేనా? ఇప్పుడు ఎవరెవరి టీం అంటే ప్రసన్న గారి దాంట్లో అనూష, శ్వేత, దివ్య నిఖిత. దాల్య గారి దాంట్లో శ్రీజ, శ్రేయ, హరీష్. అండ్ ప్రియా గారి దాంట్లో పవన్ కళ్యాణ్, కల్కి, నాగప్రశాంత్. వీళ్ళు అన్నమాట. టాస్క్ ఏంటంటే ఫస్ట్ ఒక ప్రాప్ వచ్చేసింది. మొత్తం టాస్క్ సంబంధించి అన్నీ తెచ్చిపెట్టారు. ఇక్కడ ఒక సైడ్న ఒక బెల్ లాంటిది ఉంటుంది. టంగా మనం కొట్టాలి టాస్క్ అయిపోయిన వెంటనే. అండ్ మధ్యలోనేమో ఒక వాటర్ బాటిల్, అంటే వాటర్ టిన్ ఇచ్చేసి ఓపెన్ చేసుకునేది. అండ్ కిందేమో ఒక బుట్టలో, ఒక బాస్కెట్లో డిషెస్ పెట్టారు, అంట్లు పెట్టారు. నెక్స్ట్ పక్కనేమో మనకి లాండ్రీ బ్యాగ్స్ ఉంటాయి. అదే బట్టలు మనం వేసుకున్నాయి విడిచేసిన తర్వాత అందులో వేస్తాం కదా, అలాంటి లాండ్రీ బ్యాగ్స్ ఉన్నాయి. అవి పక్కన పెట్టారు. అండ్ వీటి ముందేమో చెత్త ఉంది. నేను తమ్నైల్లో పెడతాను, చూడండి ఎలా ఉంటుందో. చెత్త ఉంది మొత్తం. రెడ్, బ్లూ, ఎల్లో 3 బాక్సులు ఉండి 3 దాంట్లో చెత్త ఉంది. ఇప్పుడు ఆట ఏంటంటే ఫస్ట్ ఏ టీంలో అయినా 4 పార్టిసిపేట్ చేయాలి ఈ ఆటలో. అంటే పర్ఫార్మెన్స్ వచ్చేసి జడ్జెస్ చూస్తారనమాట. ఫస్ట్ నువ్వు ఎంతమందినైనా పిలుచుకో ఒక టాస్క్లో, నీ ఇష్టం. కాకపోతే 4 పర్ఫార్మెన్స్ చేయాలి. ఫస్ట్ టాస్క్లో అంటే ఒకసారి ఒక దాంట్లో పర్ఫామ్ చేసినా ఇంకో దాంట్లో పర్ఫామ్ చేయకూడదు. అలా ఫస్ట్ టాస్క్ ఏంటి? అంట్లు తోమాలి. అంట్లు తోమేసిన తర్వాత ఇక్కడ సంచాలకులది ట్విస్ట్ అనమాట. ఆ ముగ్గురు ఉన్నారు కదా, డేమోన్ పవన్, మనీష్ అండ్ షాకిబ్. వాళ్ళకి నచ్చిన టీంని వాళ్ళకి సంచాలకులుగా తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు డేమోన్ పవన్ ఉన్నాడు, నేను ఎల్లో టీంని తీసుకుంటాను సంచాలకుడుగా, నేను ఉంటాను ఆ టీంకి అన్నాడు. అండ్ అలాగే షాకిబ్, నేను మధ్యలో ఉన్నా కాబట్టి రెడ్ టీం కూడా మధ్యలో ఉంది అక్కడ, సో రెడ్ టీంని తీసుకుంటాను నేను సంచాలకులుగా అని చెప్పేసి ప్రసన్న టీంని తీసుకున్నాడు. సంచాలకులుగా ప్రసన్న టీంకి షాకిబ్ ఉంటాడు. నెక్స్ట్ మనీష్ గారు ఇంకా బ్లూ టీం మిగిలింది కాబట్టి బ్లూ టీంకి సంచాలకులుగా ఉంటారు, అంటే దాల్యా టీమ్. సో సంచాలకులు పని ఏంటంటే ఇక్కడ ఇప్పుడు వీళ్ళు గిన్నెలు కడుగుతారు, బట్టలు మడత పెడతారు, లాండ్రీ మడత పెట్టాలన్నమాట. బట్టలు మడత పెట్టాలి. తర్వాత అది క్లీన్ చేస్తారు కదా.
ఇక్కడ సాటిస్ఫై అవ్వాలి సంచాలకులు. అంటే ఒక టీము మెంబర్ వచ్చి కడుగుతా ఉన్నాడు అనుకోండి, గిన్నెలు కడుగుతా ఉన్నాడు. ఆ గిన్నెలు కరెక్ట్‌గా కడిగాడా లేదా? ఏదన్నా ఉందా? ఒకవేళ ఏదన్నా ఉంటే మళ్ళీ ఇస్తాడు ఆయన. సంచాలకులు మళ్ళీ ఇస్తాడు కడగమని. అలా సంచాలకులు సాటిస్ఫై అయ్యేదాకా వాళ్ళు కడుగుతూనే ఉండాలి. అలాగే బట్టలు మడత పెట్టేటప్పుడు కూడా అంతే. సంచాలకులు సాటిస్ఫై అయ్యేదాకా వాళ్ళు మడత పెడతానే ఉండాలి. అలాగే క్లీన్ చేసి మాప్ చేసేటప్పుడు కూడా అంతే. సంచాలకులు సాటిస్ఫై అయ్యేదాకా వాళ్ళు చేస్తూనే ఉండాలి ఆ పని. ఇది ఎయిమ్ ఏంటంటే సంచాలకులు సాటిస్ఫై అవ్వాలి. జడ్జెస్ దృష్టిలో ఏంటంటే ఇలా పెడితే ఇక గొడవలు అవుతాయి, సంచాలకుడు మళ్ళీ 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 చేపిస్తాడు అని చెప్పేసి వాళ్ళు కొంచెం ఓవర్గా ఎక్స్పెక్ట్ చేశారు. ఎక్స్పెక్ట్ చేసినంత ఇక్కడ జరగలేదు. అర్థమైంది కదా, జరగలేదు. సో తర్వాత చెప్తాను అసలు ఏం జరిగిందో మొత్తం. తప్పెవరిది, అసలు ఏం జరిగింది, జడ్జెస్ చేసింది రైట్ రాంగ్ అనేది మీ ఒపీనియన్స్ కామెంట్లో పెట్టండి. నేను ఆ కామెంట్స్కి రిప్లై కూడా ఇస్తా. ఓకేనా? ఇప్పుడు ఏమైందంటే ఫస్ట్ ప్రియా గారు నేను అంట్లు తోమడానికి పవన్ కళ్యాణ్ పంపిస్తాను అని అన్నారు. అండ్ దాల్య గారు నేను అంటే దాల్య అండ్ శ్రేయ అంట్లు అంటే ఇద్దరు వస్తున్నారు అంట్లు కడగడానికి. ఇక్కడ వాళ్ళ ఇష్టం. కాకపోతే రిపీట్ అయిన ప్లేయర్ మళ్ళీ ఒక దాంట్లో రిపీట్ అవ్వకూడదు, కానీ నలుగురు టీంలో ఆడాలి. అది ఆట. సో దాల్య శ్రేయ అంట్లు కట్టడానికి వస్తున్నారు. అండ్ ప్రసన్న గారి టీం నుంచి అనూష గారు వస్తున్నారు, అంటే రెడ్ టీం నుంచి అనూష గారు. సో అనూష గారికి షాకిబ్ గారు సంచాలక్, అండ్ పవన్ కళ్యాణ్కి డీమోన్ పవన్ సంచాలక్, అండ్ మనీష్ ఈ వీళ్ళిద్దరు సంచాలక్, దాల్యాకి అండ్ శ్రేయాకి. సో స్టార్ట్ అయింది, ఆట స్టార్ట్ అయింది. ముందే చెప్పారు జడ్జెస్, మేము సంచాలకుల పర్ఫార్మెన్స్ కూడా చూస్తాము, టీం మెంబర్స్ పర్ఫార్మెన్స్ కూడా చూస్తాము, అండ్ ఎల్లో కార్డు కూడా ఉంది. రెండోసారి ఎల్లో కార్డు వస్తే వెళ్ళిపోవటమే, వాళ్ళు అవుట్ ఆఫ్ ది హౌస్. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే వాళ్ళని సాటిస్ఫై చేయాలి, జడ్జెస్ని కూడా ఒక పక్క సాటిస్ఫై చేస్తూనే ఉండాలి అందరూ. సంచాలకులు కూడా వాళ్ళని సాటిస్ఫై చేయాలి. ఇది రూల్. అయితే కడగడం స్టార్ట్ చేశారు. పవన్ కళ్యాణ్ కడుగుతున్నాడు, ఇటు పక్క దాల్య అండ్ శ్రేయ కడుగుతున్నారు, అండ్ ఇటు సైడ్ ఏమో అనూష గారు కడుగుతున్నారు. అనూష గారు కడుగుతుంటే షాకిబ్ ఏమో కొన్ని తీసి మళ్ళీ ఇస్తూ ఉన్నాడు. అండ్ పవన్ కళ్యాణ్ కూడా కడిగేది పవన్ చూస్తున్నాడు, అండ్ మనీష్ గారు కూడా అంతే, అవి మళ్ళీ ఇస్తున్నారు కొన్ని ఉంటే. అండ్ అలాగే జరుగుతూ ఉంది. సో ఫస్ట్ షాకిబ్ ఇస్తా ఉండి మధ్యలో ఓకే అని చెప్పేసి అనూష గారికి లాండ్రీ బ్యాగ్ ఇచ్చేశారు. ఎందుకు? ఫస్ట్ లేయర్ అయిపోయింది. ఫస్ట్ ఓకే అంటే షాకిబ్ గారు అక్కడ అనూష కడిగింది సాటిస్ఫై అయ్యారు. సో లాండ్రీ బ్యాగ్ ఇచ్చేశారు. అప్పుడు లాండ్రీ బ్యాగ్ని అదే టీంలో ఉన్న ప్రసన్న గారు టీంలోనే అనూష ఉంది. ఇప్పుడు అనూష పాత్ర అయిపోయింది. నెక్స్ట్ ఇంకొక టీం మెంబర్ వచ్చి, అంటే ఒకళ్ళో ఆరు ఇద్దరు వచ్చి వాళ్ళ ఇష్టం బట్టలో మడత పెట్టాలి. సో ప్రసన్న గారు ఒక సైడ్ మడత పెట్టడం స్టార్ట్ చేశారు. సో షాకిబ్ వెళ్ళి అవి చూడాలి, కరెక్ట్గా మడత పెడుతున్నాడా లేదా అని. కరెక్ట్గా మడత పెట్టాలి అవి కూడా నీట్గా. అండ్ సెకండ్ వచ్చేసి పవన్ కళ్యాణ్ది. పవన్ ఒప్పుకున్నాడు, డీమోన్ పవన్ సాటిస్ఫై అయ్యాడు. పవన్ కూడా వెళ్ళి అదే ఇప్పుడు డీమోన్ పవన్ ఆ బ్యాగ్ ఇవ్వాలన్నమాట, లాండ్రీ బ్యాగ్ ఇచ్చాడు. వాళ్ళ టీంలో ప్రియా అండ్ నాగప్రశాంత్ ఇద్దరూ కలిసి బట్టలు మడత పెడుతున్నారు. డీమోన్ పవన్ వాటిని చెక్ చేస్తూ ఉంటున్నాడు. ఏదైనా కొంచెం తేడాగా ఉన్నా మళ్ళీ ఇచ్చేస్తారు, మళ్ళీ మడత పెట్టాలి. ఇది సంచాలకులు సాటిస్ఫై అవ్వాలి ఇక్కడ. ఓకేనా? కాకపోతే ఇక్కడ సంచాలకులు చేసింది ఏంటంటే, కొంచెం జడ్జెస్ ఎలా ఎక్స్పెక్ట్ చేశారంటే వాళ్ళ దగ్గర ఇంకా అంటే సంచాలకులు నేను సాటిస్ఫై అవ్వలేదు అలా వాళ్ళు తీర్చుకుంటారేమో అని అనుకున్నారు. కానీ సంచాలకులు ఏం స్మూత్గా వదిలేశారనమాట. ఓకే అని చెప్పేసి. నెక్స్ట్ మనీష్ గారు కూడా అంతే. నెక్స్ట్ లాస్ట్లో వీళ్ళిద్దరూ దాల్య అండ్ శ్రేయ లాస్ట్కి అయ్యారు. ఇద్దరున్నా సరే ఇంకా చేస్తూనే ఉన్నారు, లాస్ట్కి అయ్యారు. అండ్ దాల్య అండ్ శ్రేయ బ్లూ టీం కాబట్టి బ్లూ టీంలో ప్రసన్నగా హరీష్ గారు, శ్రీజ కూడా ఉంది. సో శ్రీజ బట్టలు మడత పెడుతుంది. అక్కడ శ్రీజ ఒక్కటే బట్టలు మడత పెడుతుంది బ్లూ టీం నుంచి. రెడ్ టీం నుంచి ప్రసన్న గారు మడత పెడుతున్నారు. ఎల్లో టీం నుంచి ఇద్దరు ప్రియా అండ్ నాగప్రశాంత్ మడత పెడుతున్నారు. సో ఇక్కడ డీమోన్ పవన్ ఓకే చెప్పేశాడు, మడత పెట్టేశారు వాళ్ళు, ప్రియా అండ్ నాగప్రశాంత్ ఓకే చెప్పగానే కలికి క్లీన్ చేయడానికి అంటే థర్డ్ లేయర్, సెకండ్ ఓకే చెప్పేశారు కదా, ఫస్ట్ అంట్లు తోవడం, సెకండ్ బట్టలు మడత పెట్టడం, థర్డ్ క్లీన్ చేయడం. కలికి వచ్చేసింది ఎల్లో టీం నుంచి, నాగప్రశాంత్ ప్రియా వాళ్ళ టీం నుంచి.
కల్కి వచ్చి క్లీన్ చేస్తూ ఉంది. ఈలోపు మాప్ కూడా తెచ్చి డీమాన్ పవన్ అక్కడ పెట్టాడు. మాప్ అంటే మనం తుడిచే స్టిక్ ఉంటుంది కదా, మాప్ స్టిక్, అది అక్కడ పెట్టాడు క్లీన్ చేసే దగ్గర. సెకండ్ ఆల్మోస్ట్ కల్కి ఈలోపు క్లీన్ చేసేసినాడు. ఉన్న చెత్త అంతా డస్ట్బిన్లోకి పడేసి నీట్గా క్లీన్ చేసేస్తుంది. ఈలోపు శ్వేత వచ్చింది ప్రసన్న టీం నుంచి. ప్రసన్న గారు కూడా మడత పెట్టేశారు. శ్వేత ఏమో అవన్నీ క్లీన్ చేయడానికి వచ్చింది. అండ్ అదే టీం నుంచి దివ్య నిఖితం శ్వేతకి హెల్ప్ చేస్తూ మాప్ చేయడానికి వచ్చింది. అండ్ శ్రీజ ఏమో కొంచెం మడత పెట్టడం ఇంకా అవ్వలేదు, స్లోగా మడత పెట్టింది. వీళ్ళిద్దరు అయ్యేసరికి కూడా ఇంకా మడత పెడతానే ఉంది. సో ఫస్ట్ కల్కి గారు మాప్ కూడా చేసేసారు నీట్గా. డేమోన్ పవన్ ఒప్పుకున్నాడు, సాటిస్ఫై అయ్యాడు. సో వెళ్ళి బెల్ కొట్టేశారు. నెక్స్ట్ శ్వేత అండ్ దివ్య నిఖిత కూడా వెళ్ళి బెల్ కొట్టేశారు, ఒకటే టీం. నెక్స్ట్ అప్పుడు హరీష్ గారు వచ్చారనమాట క్లీన్ చేయడానికి. ఎందుకంటే శ్రీజ అప్పుడు దాకా బట్టలు మడత పెడతానే ఉంది. అప్పుడు హరీష్ గారు వచ్చి కొంచెం వీళ్ళ దాంట్లో వేసేసారు. వాళ్ళ చెత్త అంతా వీళ్ళ దాంట్లో వేసేసారు. వీళ్ళ దాంట్లో వేసేస్తే వీళ్ళు గోల, మేము ఆల్రెడీ బెల్లు కొట్టేసాము, మళ్ళీ మా దాంట్లో ఎందుకు వేసారు, ఇది రూల్ కాదు, అది ఇది అని. శ్రీజ కూడా కొంచెం చెత్త వేసేసింది వచ్చి వీళ్ళ దాంట్లో. అయితే ఇక్కడ ఫస్ట్ పాయింట్, చెత్త ఇంట్లో వేయకూడదు అంటే పక్క ఇంట్లో వాళ్ళు చెత్త ఇలా వేసుకుంటారా మీ ఇంట్లో కూడా అని చెప్పేసి ఒక డిబేట్ జరిగింది. అండ్ నెక్స్ట్ హరీష్ గారు ఏం చేశారు, ఆయన చొక్కా విప్పేసి ఆయన చొక్కాతో మాప్ చేశారు. అంటే తుడిచారు మొత్తం నీట్గా, ఇలా తుడిచారు. అయిపోయింది. అక్కడికి అయిపోయిన తర్వాత శ్రీముఖి వచ్చి మొత్తం చెక్ చేసింది. మళ్ళీ అంట్లు ఫస్ట్ మనీష్ని చెక్ చేసింది. నాకు ఇక్కడ ఏంటంటే జడ్జెస్ బిగ్ బాస్ టీము మనీష్ గారిని టార్గెట్ చేస్తున్నారు. అంటే అది ఎలా అంటే ఆయన్ని కొంచెం ముందుకు పుష్ చేద్దామని టార్గెట్ చేస్తున్నారు. మీరు గమనించారో లేదో, వచ్చినప్పుడల్లా లూజర్ అని ట్రిగ్గర్ చేస్తూనే ఉన్నారు ఆయన్ని. అంటే ఆయన డైరెక్ట్గా చెప్తున్నట్టుంది, మేము మిమ్మల్ని తీసుకోవాలనుకుంటున్నావురా సామే, నువ్వు బాగా ఆడు అని. సో ఇవాళ కూడా అంతే, ఏంది ఏం చూసావు ఇది అని చెప్పేసి కొంచెం ఇలా ప్లేట్లను అని శ్రీముఖి, అదే ఫస్ట్ దాలి అండ్ శ్రేయకి అడిగారు కదా ఆ ప్లేట్ని, మీరు ఇదే ప్లేట్లో భోజనం చేస్తారు ఇలాంటి ఆటల్లో అని చెప్పేసి చెప్పేసింది. నెక్స్ట్ డీమాన్ పవన్ కళ్యాణ్తో ఉన్నాడు కదా. అయితే అక్కడ హరీష్ గారి దగ్గర కూర్చున్నప్పుడు కొంచెం పడిందంట దాంట్లో. డీమాన్ పవన్ అదే చెప్పాడు, ఇదేంటి కొంచెం క్లోజ్గా పెట్టండి శ్రీముఖి గారు అంటే అక్కడ మరక ఉంది, దాన్ని క్లోజ్గా పెట్టండి శ్రీముఖి గారు అంటే కెమెరా కొంచెం క్లోజ్ వెళ్ళింది. దానికి చెప్తున్నాడు డీమాన్ పవన్, ఇందాక హరీష్ గారు ఇలా అన్నారు కదా అప్పుడు పడింది అని చెప్పేసి. ఆ నీళ్ళే మళ్ళీ అటు ఇటు పడినాయి అని చెప్పాడు. ఏం బాగాలేదు వదిలేసాయి అని చెప్పేసి శ్రీముఖి మళ్ళీ షాకిబ్ దగ్గరికి వెళ్ళింది. షాకిబ్ది కూడా అలాగే ఉంది. సో సాటిస్ఫై అవ్వాల. ఫస్ట్ వీళ్ళు ఎందుకు సాటిస్ఫై అవ్వలేదంటే అక్కడ గొడవలు ఏం జరగల, వీళ్ళు చాలా ఎక్స్పెక్ట్ చేశారు. కానీ అక్కడ సంచాలకులు ఏంటంటే జస్ట్ వదిలేశారు ఊరకనే. మధ్యలో నవదీప్ గారు కూడా అన్నారు, సంచాలకులు ఏంటి ఇంత ఈజీగా వదిలేస్తున్నారు అని చెప్పేసి. అయినా వాళ్ళకి ఎలగల. సర్లే అది పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు సంచాలకులను వేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఫస్ట్ కొట్టింది ఎవరు, జడ్జెస్ స్టేజ్ మీదకి వచ్చారు. జడ్జెస్ స్టేజ్ మీదకి వచ్చి డిసైడ్ అయ్యి వాళ్ళు, మేము ఈరోజు ఎవ్వరికి విన్నింగ్ ఇవ్వము, విన్నర్ ఎవ్వరూ కాదు, అండ్ సంచాలకులు చాలా దరిద్రంగా చేశారు, మేమేం చేసాము సంచాలకులు సాటిస్ఫై అవ్వాలన్నారు. మీరు అంత ఈజీగా సాటిస్ఫై చేస్తారు, అక్కడ చూస్తేనేమో ఆ ప్లేట్ తినడానికి మీరు ఎలాగే తింటారా అని చెప్పేసి అన్నారు. అండ్ పవన్ కళ్యాణ్ ప్రియా టీం వాళ్ళు కరెక్ట్గా చేసినా సరే అక్కడ డేమాన్ పవన్ సరిగ్గా చేయలేదు అంటే చూడలేదు, ఇంకా నీట్గా లేదు అని చెప్పేసి మీకు ఫస్ట్ ఇవ్వము, మీరు ఫస్ట్ కొట్టినా బెల్లు కొట్టినా, అండ్ మిగతా 2 టీంలు అయితే చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పేసి వాళ్ళని తిట్టారు. దీనికి ముందు ఏమైందంటే హరీష్ గారికి అండ్ మిగతా పక్క టీం వాళ్ళు కొంచెం గొడవ అయింది. మీ దాంట్లో ఎలా గీసిరేస్తారా, మీరు షర్ట్ తీసి తుడిచారు, అది హైజీన్ కాదు, మీ ఇంట్లో ఎలాగే తుడుచుకుంటారా అలా అని కొంచెం డిబేట్ జరిగింది. శ్వేతకి హరీష్ గారికి అండ్ అనూష కూడా హరీష్ గారిని అంటుంది. అండ్ శ్రీజ హరీష్ని డిఫెండ్ చేస్తుంది అనమాట, వాళ్ళతో కొంచెం గొడవ పడతా ఇలా జరిగింది. సో ఇదండి జడ్జెస్కి అయితే ఈరోజు సంచాలకులు చేసిన పని నచ్చల. ఎందుకంటే వాళ్ళు చాలా ఎక్స్పెక్ట్ చేశారు, సంచాలకులు కూడా చెయ్యాలి, ఇంకా చెయ్యాలి నాకు తెలిసి. ఎందుకంటే వాళ్ళు ఏంటంటే స్మూత్గా ఓకే అని వదిలేసారు. నాకు నచ్చలేదు అంటే జరిగింది. అండ్ ఇక్కడ ఇంకో పాయింట్, నేను అనుకుంటుంది ఏంటంటే జడ్జెస్ ఎందుకని అసలు ఎవరికి విన్నింగ్ ఇవ్వలేదు, వరస్ట్ పర్ఫార్మెన్స్ కూడా ఇవ్వలేదు, వాల్యుబుల్ ప్లేయర్ కూడా ఇవ్వలేదు ఈరోజు. ఎందుకు అని అనుకుంటున్నానంటే మనీష్కి
ఆల్రెడీ ఒక ఎల్లో కార్డ్ ఇచ్చేశారు. రెండోగా ఎల్లో కార్డ్ ఇచ్చేస్తే అవుట్ ఆఫ్ ది షో అయిపోతాడు మనీష్. అంటే ఇక రాడు. బిగ్ బాస్ ఏమైనా మనీష్ని ఇంకా పుష్ చేద్దామని చూసారా? ఈరోజు మనీష్ కూడా అలాగే పర్ఫామ్ చేశాడు. ఇస్తే మనీష్కి కూడా ఎల్లో కార్డ్ ఇవ్వాలిగా. నవదీప్ నా దగ్గర 4 ఉన్నాయి, నలుగురికి ఇద్దాం అనుకుని ఈరోజు ఎల్లో కార్డ్ అన్నాడు. సో మనీష్కి ఇవ్వాల్సి వస్తుంది, అండ్ పవన్కి ఎల్లో కార్డ్ ఇవ్వాల్సి వస్తుంది, అండ్ షాకీబ్కి ఎల్లో కార్డ్ ఇవ్వాల్సి వస్తుంది. నేను ఈరోజు వాళ్ళకి ఎల్లో కార్డ్ రాకోకుండా జడ్జెస్ చూసుకున్నారేమో అని నేను అనుకుంటున్నాను. మీ ఒపీనియన్ ఏంటో కూడా కామెంట్ చేయండి. అండ్ సంచాలకులు సరిగ్గా చేయలేదు, ప్లేయర్స్ సరిగ్గా ఆడలేదు అని చెప్పేసి, ప్లేయర్లు ఓకే ఆడారు, ఇప్పుడు సంచాలకులే చేయాలి. ఎందుకంటే ప్లేయర్స్ ఆడేటప్పుడు సంచాలకులు నాకు నచ్చలేదు అని చెప్తే ప్లేయర్స్కి అడుగుతూనే ఉండాల్సింది. అక్కడ సంచాలకులు ఇంకా గట్టిగా చేయాలి, బట్ వాళ్ళు కూడా ఓకే ఓకే అనేసరికి మరి వాళ్ళు ఏమనుకుంటారో. ఇది జరిగింది. జడ్జెస్ అయితే ఎవ్వరికి ఇవ్వలేదు. నవదీప్ గారికి ఫస్ట్ అనవసరం ఇవన్నీ పెట్టి లైటింగ్ బాక్ ఇదంతా చెప్పేసి వెళ్ళిపోయాడు. అండ్ వాళ్ళని కూడా పిలిచాడు. వీళ్ళు కూడా అంతే, అభిజిత్ గారు కూడా అంతే. అలాంటి ప్లేట్లు మీరు తింటారా అని చెప్పి సంచాలకులు తిట్టారు. టార్గెట్ సంచాలకులే, నాకు తెలిసి మెయిన్ టార్గెట్ మనీషే. ఇక్కడ మనీష్ని కూడా ఎందుకు టార్గెట్ చేస్తున్నారంటే మనీష్ని మేబీ ఇవి ఈ బిగ్ బాస్ టీములు తీసుకుందాం అని అనుకుంటున్నారేమో. సో అన్నిట్లో ఆయన ఇలా ఓడిపోతున్నారు కాబట్టి నువ్వు లూజర్ 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 అని చెప్పి ట్రిగర్ చేస్తూనే ఉంటున్నారు. మేబీ అది పాజిటివ్ అవ్వచ్చు ఏమో మనీష్కి అని చెప్పి నా ఉద్దేశం. అండ్ మిగతా సంచాలకులకు కూడా అలాగే జరిగింది, షాకీబ్ అండ్ డేమన్ పవన్. అందుకనే నేను ఈరోజు ఎల్లో కార్డు ఎవరికి ఇవ్వలేదు. ఎందుకంటే ఇస్తే మనీష్ కూడా ఇవ్వాలి కదా. మనీష్ కూడా అలాగే చేశాడు. మనీష్ ఏమన్నా గొప్పగా చేసుకుంటే ఓకే వదిలేసేవాళ్ళు. అలా అని నేను అనుకుంటున్నాను. మీ ఒపీనియన్స్ ఏంటో కామెంట్ చేయండి, నేను కామెంట్స్ కూడా రిప్లై ఇస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఇక అక్కడితో బిగ్ బాస్ ఈ ఎపిసోడ్ ఈరోజు అయిపోయింది. ఎపిసోడ్ 9 ఇది ఈరోజు ఎపిసోడ్. సో వీడియో ఇంతే అయిపోయింది. సో వీడియో అయిపోయే ముందు నాదొక రిక్వెస్ట్ ఏంటంటే ఎప్పుడు చెప్పేదే, ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే మంచిగా అనిపించిన లైక్ చేయండి అబ్బా, లైక్ చేయండి బ్రో, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. ఎందుకంటే మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే అది ఇంకా పుష్ చేస్తుంది వేరే వాళ్ళకి. సో నాకు కొంచెం ఎక్కువ రీచ్ ఉంటుంది, కొంచెం రీచ్ వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఎక్కువ ఏం రావట్లేదు నాకు వ్యూస్ లైక్స్. సో ఎక్స్ప్లెనేషన్ నచ్చితే మాత్రమే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నాకు కొంచెం ఎనర్జీ వస్తుంది, మంచిగా చేయొచ్చు మిగతా వీడియోస్ కూడా నీట్గా. ఇది ఈరోజు నేను ఎలా అనుకుంటున్నాను, జడ్జెస్ కావాలని వాళ్ళని కాపాడడానికి చేశారేమో అని నేను ఒక సైడ్ అనుకుంటున్నాను. ఎందుకంటే సంచాలక డెసిషన్ ఫైనల్ అంటారు. సో వాళ్ళు సాటిస్ఫై అయితే అయిపోయినట్టే కదా అక్కడ ఆట, అంతే కదా. సో నేను అలా అనుకుంటున్నాను. మీ ఒపీనియన్స్ ఏంటో కామెంట్ చేయండి. తమ్నైల్లో అసలు ఆట ప్రాపర్టీస్ ఎలా ఉంటాయి టాస్క్ అయ్యి అని చెప్పేసి నేను పెడతాను, అవి కూడా చెక్ చేసుకోండి. ఒక విజువల్ వచ్చేయాలి మీకు అసలు ఏంటి అనేది. సో ఇది ఈరోజు ఎపిసోడ్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి నచ్చితే మాత్రం. అంతే ఫ్రెండ్స్, బాయ్.